ఏ లక్షణాలు ఉన్నాయి? భక్తి మార్గం యొక్క లక్షణాలు ఉన్నాయా? జ్ఞాన మార్గం యొక్క లక్షణాలు ఉన్నాయా? బాబా రెండు వైపుల పల్లెలు చూశారంట. రెండు వైపుల పల్లెలు చూసినప్పుడు ఏముందంటే జ్ఞాన పల్లెం తేలిగ్గా ఉంది, భక్తి పల్లెం బరువుగా ఉంది. అంటే ఏమని? మనం కూడా చూడండి, జ్ఞాన మార్గంలో నడుస్తాం. బ్రహ్మ బాబా కూడా భక్తిలో నంబర్ 1 భక్తి. తెలుసు కదా మనందరికీ బ్రహ్మ బాబా ఎలా భక్తి చేశాడు, ఆయన యొక్క ఇష్ట దేవత పైన ఆయనకి ఎలాంటి పూజ్య భావం ఉంది, ఎంతటి భక్తి భావం ఉంది మనకు తెలుసు. జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఏ గురువులనైతే ఆయన దైవంగా భావించాడో ఆ గురువుల పట్ల కూడా ఆయనకి భావన తగ్గిపోయింది. నమస్కారం. దీపం ఎందుకు పెట్టాలి? జ్యోతి స్వరూపుడు కాబట్టి వాళ్ళకి తెలియజేయడం కోసం పెడతారు. కానీ ఇక్కడ పెట్టాల్సిన నియమం ఏమి మనకు లేదు. దీపం ఎక్కడ వెలిగించుకోవాలి? ఆ టైంలో ఆత్మజ్యోతిని వెలిగించుకోండి, పరమాత్మ నుంచి జ్ఞాన యోగాల నూనె వత్తి వేసుకోండి అని బాబా చెప్తారు. కానీ మనకి ఏ సంస్కారం ఎక్కువ ఉంది? భక్తి సంస్కారం ఎక్కువ ఉంది కదా. దేవుడికి ప్రతిరోజు పూలు అర్పణ చేస్తారు భక్తిలో. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తారు? మీకున్నలాగే దానికి కూడా ఒక కాల పరిమితి ఉంది. 1 రోజు 2 రోజులు వారం రోజుల చెట్లో ఉంటుంది కాబట్టి అది కూడా సుగంధాన్ని ఇస్తుంది, చెట్టుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. దాన్ని మీరు కోసేయడం వల్ల అది 2 గంటల్లోనే వాడిపోతుంది. అయితే అలాంటి పుష్పం నాకు అవసరం లేదు, మీరే పుష్పాలుగా తయారయ్యి నాకు అర్పణకు బలి అవ్వండి, సుగంధ గులాబీగా అవ్వండి. అన్ని గుణాలు నింపుకొని బాబాకు బలిహారం అయ్యేది చేస్తామా, లేకుంటే పుష్పాలు అర్పించేది ఎక్కువ చేస్తామా? ఎక్కువగా దైవీ గుణాలు ధారణ చేసుకోవాలి. మనమే ఒక పుష్పంగా ఒక హారంగా తయారయ్యి బాబా వచ్చింది కూడా దేనికి? భక్తుల నుండి జ్ఞానీలుగా తయారు చేయడానికి, అంటే పూజారుల నుండి పూజ్యులుగా తయారు చేయడానికి వచ్చారు. ఇప్పుడు నెమ్మదిగా జ్ఞాన పల్లెం బరువు అవుతూ పోవాలి. అంటే ఆ సంస్కారాలు మనం అలవర్చుకోవాలి. మళ్ళీ సత్యయుగంలో కేవలం ఒకే పల్లెం ఉంటుంది. ఏది? జ్ఞాన పల్లెం. ఇక్కడ బుక్ రూపంలో చదువుకుంటాం, అక్కడ సంస్కారాల రూపంలో మన జీవితం అలా అర్థం చేయిస్తున్నారు. తయారవుతారు కాబట్టి దేవతలు. అక్కడ పూజ లేదు, చదువుకోవడం లేదు, గురువులు లేదు, ఏమీ లేవు. కనుక బాబా చెప్తున్నారు ఇప్పుడు పూజ్య దేవతలుగా తయారు చేస్తున్నారని మీకు స్మృతి ఉండాలి. ఎలా తయారవుతున్నాం మనం? పూజ్య దేవతలుగా. నేనే దేవత, నేనే అందరికీ ఇచ్చేవాడిని. మనం ఇప్పుడు కూడా కొన్ని దేవాలయాలకు వెళ్ళినప్పుడు బాబా పిల్లలు కూడా మొక్కుంటారు, నాకు ఇది జరగాలి అది జరగాలి ఏదో అనుకుంటారు. అంటే మనం ఇంకా తీసుకునే వాళ్ళగానే ఉన్నాం. భక్తిలో తీసుకునే అలవాటు, జ్ఞానంలో బాబా చెప్తున్నారు పిల్లలు ఇప్పుడు సంగమయుగ చక్రం యొక్క డ్రామా నడుస్తూ ఉంది. పూజారులుగా ఉన్న మీరు పూజ్యులుగా అయ్యేటువంటి సమయం నడుస్తూ ఉంది. మీరు పూజ్యులుగా తయారైపోతే ఇంకా మీ రాజ్యమే వస్తుంది. కనుక 4 యుగాలు కూడా సమానంగా ఉన్నాయి. ఇప్పుడు సంగమయుగం నడుస్తూ ఉంది. ఇది మీ అందరి బుద్ధిలో కూర్చోవాలి. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులైన మన బుద్ధిలో కూర్చుంది. ఎవరి బుద్ధిలో అన్నప్పుడు పేరు చెప్తారు కదా, బ్రాహ్మణుల బుద్ధిలో తప్ప ఈ విషయాలు ఎవరి బుద్ధిలో కూడా ఉండవు, వాళ్ళకి అర్థం కాదు. మనం దేవతలు అవుతామా అని అంటారు వాళ్ళు. ఇది నిజమేనా అంటారు. బ్రాహ్మణుల పేరు తప్ప ఏ ఇతరుల పేరు కూడా రాదు. ఈ డ్రామానే అలా తయారైపోయి ఉంది. సంగమయుగము అంటేనే
సంగమ యుగంలో బ్రాహ్మణులే ఉంటారు, సత్యయుగంలో దేవతలే ఉంటారు, ద్వాపర యుగంలో అది గుర్తు రావాలి. ఏ యుగంలో ఎవరు ఉంటారు అనేది మనకు గుర్తు రావాలి. బ్రాహ్మణులు, తర్వాత దేవతలు, తర్వాత క్షత్రియులు, ఇలా వర్ణాలు ఉన్నాయి కదా, ఇది గుర్తుండాలి. పిల్లలైన మీరు ఇప్పుడు స్మృతి యాత్ర నేర్చుకుంటున్నారు. అంటే స్మృతి ద్వారా మీ ఆత్మ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారయ్యేటువంటి సమయం. ఇప్పుడు మేము రామరాజ్యాన్ని స్థాపన చేస్తున్నామని, తప్పకుండా ఇది రావణ రాజ్యం అని మీరు అందరికీ కూడా అర్థం చేయించాలి. ఇప్పుడు ఉండేది ఏ రాజ్యంలో? రావణ రాజ్యం. మనం స్థాపన చేసేది రామరాజ్యం. ఈ విషయం మీరు బయట వాళ్ళకి తెలియచేయాలి. ఇప్పుడు రావణ రాజ్యం ఉంది కనుక వృక్షం చాలా పెద్దదిగా ఉందని కూడా రుజువు అవుతుంది. ఇప్పుడు మనం పూజ్య దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నాము కనుక వృక్షము పెద్దదాని నుండి చిన్నదైపోతుంది. వృక్షం అంటే ప్రపంచం. ప్రపంచం ఇప్పుడు చాలా పెద్దది కదా, మనుష్య రూపీ వృక్షం, సృష్టి రూపీ వృక్షం. ఇది ఇప్పుడు 800 కోట్లకు జనాభా చేరుకుంటుంది. కానీ కొత్త ప్రపంచం యొక్క సృష్టి, ఆ వృక్షం ఎంతమందితో స్టార్ట్ అవుతుంది? 9 లక్షలు. అంటే చాలా చిన్న వృక్షం. విశ్వం అంటే కూడా అంతే. భారతదేశాన్ని అక్కడ విశ్వం అంటారు, ఇక్కడ అన్ని దేశాలు కలిపి విశ్వము అంటారు. ఆడ ఇంక ఇతర దేశాలు లేవు కదా, కనుక దేశం అన్నా అదే, పెద్ద వృక్షం అన్నా అదే, విశ్వం అన్నా అదే, అంతా భారతదేశమే. కనుక ఈ లెక్కాచారం కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు. మనం స్వయం పూజ్యులుగా సతో ప్రధానంగా ఉండేవారు. 84 జన్మలు తీసుకొని ఇప్పుడు ఎలా అయిపోయారు? తమో ప్రధానంగా అయిపోయారు, పూజారులుగా అయిపోయారు. మళ్ళీ రిపీట్ చేయవలసి వస్తుంది. ఈ చక్రం ఎలా తిరుగుతూ ఉందో అర్థం చేసుకోవడం చాలా సులభం. మన ఇతరులకు అర్థం చేయించాలన్నా, మనం అర్థం చేసుకోవాలంటే కూడా ఇది చాలా సులభం. అభినయిస్తారు కదా, ఇది అనంతమైన రహస్యం, భక్తి జ్ఞానముల యొక్క రహస్యం. మనమే సత్యయుగంలో పూజ్య దేవీ దేవతలుగా ఉండేవారము. మనమే మళ్ళా మెట్లు దిగుతూ పూజారులుగా అయిపోయాం. అంటే తీసుకునేవారుగా అయిపోయారు. అలాంటి దేవత అనే స్మృతి మర్చిపోయే వాళ్ళని మహిమ చేసే వాళ్ళుగా అయిపోయినారు. కనుక మెట్లు దిగుతూ వచ్చేసారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైంది? తిథి తారీఖులతో సహా ఇప్పుడు మనకు తెలుసు. సిద్ధి స్వరూపులుగా అవ్వడం అంటున్నారు బాబా. ఎలాగైతే సైన్స్ను ప్రయోగించినప్పుడు చాలా మంచి పని చేస్తూ ఉందని, చాలా ఉపయోగకరమని భావిస్తారు కదా. సైన్సు, ఈ కాలంలో సైన్సు ఎన్ని వస్తువులు తయారు చేస్తూ ఉంది కదా, చూస్తున్నాం కదా. ఫ్యాన్లంట, రెఫ్రిజిరేటర్లంట, ఏసీలంట, బల్బులంట, ఇంకా తర్వాత మనకు ఇంకా ఎన్నో, ఇంకా గ్యాస్ స్టవ్లు అనుకోవచ్చు, మళ్ళీ కరెంట్ స్టవ్లు అనుకోవచ్చు, తర్వాత మనకు కుక్కర్లు కావచ్చు. ఇలా చాలా రకాలుగా సైన్స్ వృద్ధి చెందింది. అంటే ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని వాళ్ళ భావన. ఆ సైంటిస్టులు అలా కనిపెట్టి ఇస్తున్నారు మనకు. మనం కూడా అబ్బా సైన్స్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు, చాలా ఉపయోగకరమైన పనులు చేస్తున్నారు అని మనం కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటాం. అలా సైలెన్స్ శక్తిని నిజ జీవితంలో ప్రయోగించండి. ఎలాగంటే సైంటిస్టులు లోక కళ్యాణం కోసము అనేక వస్తువులు తయారు చేస్తుంటారు. అలాగే మనం కూడా వాళ్ళ దగ్గర సైన్స్ ఉంది, మన దగ్గర శాంతి, సైలెన్స్ శక్తి ఉంది మన దగ్గర. యోగంలో మనం సైలెన్స్ అంటే శాంతి శక్తిని తీసుకుంటాం కదా బాబా దగ్గర నుండి. దీంతో కూడా అనేక ప్రయోగాలు మీరు చేయొచ్చు అంటున్నారు తండ్రి. మీ నిజ జీవితంలో కూడా ఇది ప్రయోగించండి. అందుకు ఏం కావాలంటే, మనం కూడా ఆ విధంగా చేయాలంటే ఏం కావాలంటే ఏకాగ్రత శక్తిని, అభ్యాసం, దాని యొక్క అభ్యాసాన్ని పెంచండి.
అందరికీ ఏకాగ్రత శక్తి ఉంది. ఆ అభ్యాసాన్ని కొంచెం పెంచండి. అప్పుడు తప్పకుండా సిద్ధి అనేది లభిస్తుంది. అందుకు ఏకాగ్రత శక్తిని అభ్యసించటం పెంచండి. అయితే ఏకాగ్రతకు మూల ఆధారం ఏంటి? అలా కాదంట. దాన్ని ఏకాగ్రత శక్తిని అనరంట. మనసును కంట్రోల్ చేసినప్పుడు మాత్రమే ఆ ఏకాగ్రత శక్తి వస్తుంది అంటున్నారు తండ్రి. ఈ శక్తి ద్వారా మనోబలం పెరుగుతుంది. ఇలా చేయటం ద్వారా మన మనస్సు యొక్క శక్తి పెరుగుతుందంట. మనోబలము పెరుగుతుంది. రిద్ధి సిద్ధి వారు కూడా మనోబలం ద్వారా చమత్కారాలు చూపిస్తారు. క్షుద్ర శక్తులు కదా కొంతమంది నేర్చుకుంటారు, వాటిని ప్రయోగిస్తూ ఉంటారు కదా. వారికి కూడా ఏది అవసరం అంటే మనోబలమే. మనస్సు యొక్క శక్తి ఉన్నప్పుడు వాళ్ళు కూడా అది చేయగలరు. అది ఆత్మలకు వరదానంగా అవుతుంది. అలా చేయటం వాళ్ళు కూడా చాలా చమత్కారాలు చూపిస్తారు కదా. అయితే మీరు విధిపూర్వకంగా కళ్యాణం జరిగే చమత్కారాన్ని చూపిస్తారు. వాళ్ళైతే రిద్ధి సిద్ధుల ద్వారా క్షుద్ర శక్తులని స్వాధీనం చేసుకొని చెడుకు ఉపయోగిస్తారు. మనము మంచి కోసం, మన శక్తిని మంచి కోసం ఉపయోగిస్తాం. అది ఆత్మలకు వరదానంగా అవుతుంది. మనం ఏదైతే మంచిగా ఈ సైలెన్స్ శక్తి ద్వారా ఏదైతే ప్రయోగాలు చేసి సిద్ధిని పొందుతామో అది లోక కళ్యాణానికి మంచిది అనిపిస్తుంది అనమాట. అది వరదానంగా అవుతుంది ఆత్మలకు అందరికీ అంటున్నారు బాబా. మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధింప చేసుకోగలరు. అయితే మనలో ఆలోచనలు ఉంటాయి కదా. సంకల్పాలు అంటే ఆలోచనలు కదా. ఆ ఆలోచనలు మనం ఏదైతే ఆలోచన చేశామో అది తప్పకుండా ఫలించాలా అంటే ఏం చేయాలంటే ఆత్మిక దృష్టి ద్వారానే అది ఫలిస్తుంది. ఆత్మిక దృష్టి అంటే ఆత్మతో ఆత్మను చూస్తాం మనం కదా. శరీరంతో ఈ కళ్ళతో, ఈ స్థూలమైన కళ్ళతో శరీరాన్ని చూస్తాం. అయితే ఈ ఆత్మ, దాన్ని ఆత్మిక దృష్టి అంటారు. ఆత్మ ఇంకొక ఆత్మను చూసడానికి ఈ ఆత్మతోనే ఆత్మ చూడగలుగుతుంది, కానీ శరీరంతో మనం చూడలేం. ఈ స్థూలమైన కళ్ళతో ఆత్మ కంటికి కనిపించదు. ఈ నేత్రానికే, జ్ఞాన నేత్రానికే కనిపిస్తుంది అనమాట. మీరు మీ ఆత్మిక దృష్టి ద్వారా మీ సంకల్పాలను సిద్ధింపజేసుకోగలరు. అప్పుడు మన సంకల్పాలు సిద్ధిస్తాయి ఆత్మిక దృష్టి ద్వారా. ఆ రిద్ధి సిద్ధి అల్పకాలికమైంది. బయట వాళ్ళు చేసే క్షుద్ర శక్తులు వాళ్ళు వశం చేసుకొని చేస్తూ ఉంటారు కదా బయట వాళ్ళు, అవన్నీ కూడా అల్పకాలికమైంది, చాలా కాలంగా ఉండదు. కొంతమంది ఏదేదో చేస్తుంటారు కదా, ఏంటది ఒక పేపర్ తీసుకునేది గాల్లో విసిరితే అది పూలాగా అయిపోతుంది, ఏం కనిపిస్తుంది అనేది మ్యాజిక్ చేస్తుంటారు కదా బయట. మనం విన్నాం కదా, టీవీలు కూడా చూపిస్తుంటారు కదా. పావురం వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తుంది, ఒక పిల్లోడిని రేగడ్డి దాక్కోరని చెప్తారు, మనం చూస్తే వాడు ఉండడు అక్కడ. అలా ఏదో చూస్తుంటారు కదా. అవన్నీ అల్పకాలికమే. మళ్ళీ వాళ్ళు ఇట్లా ఉంటారు. వాళ్ళు ఆ విధంగా చేసేట్టుగా వాళ్ళకి అంత శక్తి ఉంటుంది, ఇంకా భగవంతుడికి ఎంత శక్తి ఉండాలా. అవన్నీ కూడా అల్పకాలికమైనవి. కానీ స్మృతి చేసే విధి ద్వారా సంకల్పాల సిద్ధి మరియు కర్మల సిద్ధి అవినాశిగా ఉంటుంది. భగవంతుని స్మృతి చేసే విధి మనకు భగవంతుని నేర్పించాడు కదా. ఆ విధి ద్వారా సంకల్పాలు మనకు సిద్ధిస్తాయి. దాంతోపాటు కర్మల సిద్ధి కూడా అవినాశిగా ఉంటుంది. ఏదైతే మనం శ్రేష్ఠ కర్మలు చేస్తున్నామో దాని ఫలితంగా మనకు లభించే సిద్ధి కూడా అవినాశిగా ఉంటుంది, సదాకాలం ఉంటుంది. మన శ్రేష్ఠ కర్మలు చేస్తున్నాం, భగవంతుడు అలాంటి మనకు శ్రీమతాన్ని ఇచ్చారు. పిల్లలు, మీరు నా బిడ్డలుగా అయిన తర్వాత ఈ విశ్వానికి కళ్యాణం చేయాలి అని చెప్పినప్పుడు మనము అట్లాంటి శ్రేష్ఠ కర్మలే చేస్తాం కదా. తద్వారా మనకు సిద్ధి లభిస్తుంది. ఆ లభించిన సిద్ధి అవినాశిగా ఉంటుంది, వినాశనం కాదు. బయట వాళ్ళు కొంతసేపు చూపిస్తారు వాళ్ళ యొక్క చమత్కారాన్ని, వాళ్ళది మామూలే అనమాట. అయితే మీరు స్మృతి చేసే విధి ద్వారా, భగవంతుని స్మృతి చేసే విధి ద్వారా మాత్రమే సంకల్పాలు సిద్ధిస్తాయి, తర్వాత కర్మలు కూడా సిద్ధిస్తాయి. వాటి యొక్క సిద్ధి కూడా అవినాశిగా ఉంటుంది అని తండ్రి చెప్తున్నారు. వారు క్షుద్ర శక్తులను ఉపయోగిస్తారు బయట వాళ్ళు. మీరు స్మృతి విధి ద్వారా సంకల్పాల సిద్ధిని, కర్మల సిద్ధిని ప్రాప్తి చేసుకుంటారు. వారికి మనకు గల తేడా చెప్తున్నారు బాబా.
ఈ క్షుద్ర విద్యలు నేర్చుకున్న వాళ్ళు దానికి ఒక శాస్త్రాలు ఏదో ఉన్నాయి, దాన్ని చదువుతారు వాళ్ళు, ఆ విధంగా చేస్తారు. చేసినప్పుడు వాళ్ళకి సిద్ధిస్తుంది, అవి చేస్తారనమాట వాళ్ళు. అయితే వాళ్ళు ప్రపంచాన్ని కళ్యాణం చేయరు, వాళ్ళు ఇదే చేస్తారనమాట. అయితే మనం మాత్రము భగవంతుడు చెప్పిన శ్రీమతం అనుసారంగా స్మృతి ద్వారా ఆ విధి ద్వారా మనము సంకల్పాలను సిద్ధి చేసుకుంటాము, కర్మలను కూడా కర్మల యొక్క సిద్ధిని కూడా ప్రాప్తి చేసుకుంటాము అంటున్నారు బాబా. అభ్యాసం అనే ప్రయోగశాలలో కూర్చొని యోగ ప్రయోగాన్ని చేస్తే తండ్రి ఆధారంగా ఉన్నారని, మాయ కలిగించే అనేక రకాల విఘ్నాలను దాటుకుంటున్నామని అనుభవం చేస్తారు. తండ్రి యొక్క స్మృతి ద్వారా కర్మలు సిద్ధిస్తాయి, మీ సంకల్పాలు కూడా సిద్ధిస్తాయని చెప్పారు కదా. ఈ అభ్యాసం చేస్తూ ఉంటే దీన్నే ప్రయోగశాల, సైంటిస్టులు ఒక అండర్ గ్రౌండ్లో కూర్చొని చేస్తూ ఉంటారు ప్రయోగాలు. ఆ విధంగా మనం కూడా తండ్రి చెప్పిన ఈ అభ్యాసం అనే ప్రయోగశాలలో కూర్చొని ఈ యోగ ప్రయోగాన్ని చేస్తే తండ్రి ఆధారంగా ఉన్నారని తెలుసు మనకు కదా. ఈ ప్రయోగం చేసేటప్పుడు తండ్రి మనకు ఆధారంగా ఉన్నారు, మనకు సహాయం చేస్తారని తెలుసు. మాయ కలిగించే అనేక రకాల విఘ్నాలను దాటుకుంటున్నామని అనుభవం చేస్తారు. ఎప్పుడైతే ఈ విధంగా మీరు ప్రయోగాలు చేస్తూ ఉంటారో అప్పుడు మాయ కూడా అనేక విఘ్నాలను మనకు కలిగిస్తూ ఉంటుంది కదా. అది అనేక రకాల విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది, దాన్ని కూడా దాటుకుంటామని మీకు అనుభవం అవుతుంది. తండ్రి చెప్పిన విధి విధానం ప్రకారం మనకు అభ్యాసం చేయాలి. అవును, అప్పుడు ఆ అభ్యాసం చేయటం ద్వారా తండ్రి మనకు ఆధారంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ఆత్మ అనే బ్యాటరీని బాబా యొక్క కరెంటు ద్వారా ఛార్జింగ్ చేసుకోవాలి. మీకు ఎంతసేపు ఏకాగ్రం అవుతే అంతసేపు ఛార్జింగ్ పెట్టుకోవాలి. అప్పుడు ఆత్మ దీపం వెలుగుతుంది. అప్పుడు మనసు శాంతిగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, ధైర్యం అనిపిస్తుంది. దిగులు, బాధ, బేజారుగా ఉండటం, అశాంతిగా ఉండటం, టెన్షన్ అనిపించటం, భయం అనిపించటం, ఇవన్నీ దూరం అవుతాయి. భగవంతుని ఎంతెంతగా స్మృతి చేస్తామో, ఎంతెంతగా మనసులో నిలుపుకుంటామో అంతంత ముందు ధైర్యంగా ఉంటాం. దేనికి భయపడం. ఎలాంటి సమస్య వచ్చినా, ఎలాంటి చింతలు, దుఃఖం అనిపించినా అది మనసులోకి రాదు. భగవంతుని స్మృతి అనేది మనకు అంత శక్తిని ఇస్తుంది. అందుకే భగవంతుని స్మృతి రోజు రోజుకు పెరగాలి కానీ తగ్గకూడదు అని చెప్తున్నారు. ఎక్కడో చోట ఏకాంతంగా చెట్టు కింద కూర్చొని కూడా చేసుకోండి, ఆవులు మేపుకుంటూ కూడా చేసుకోవచ్చు, లేదా మీ పూజ గదిలో కూర్చొని చేసుకోవచ్చు, లేదా ఇక్కడ భగవంతుని స్థానం, మందిరం, ఇక్కడికి వచ్చి కూడా మీరు చేసుకోవచ్చు. ఎక్కడో చోట ఈ యోగం అనేది తప్పకుండా మన జీవితంలో ప్రతిరోజు చేసుకునేలాగా మనం ఒక ప్లాన్ అనేది చేసుకోవాలి. 1 గంట సేపు, 2 గంటల సేపు కూర్చొని చేసుకుంటే మళ్ళీ నడుస్తూ తిరుగుతూ కూడా గుర్తొస్తూ ఉంటాడు ఆయన. మనం కూర్చొని చేసే అలవాటు లేనప్పుడు మధ్యలో జ్ఞాపకం రాదు. అందుకే రోజంతటితో కొంతసేపు అన్నా మీరు కూర్చొని చేసేటువంటి అభ్యాసం చేయాలి. అటువంటి అభ్యాసాన్ని ప్రతిరోజు మీరు ఆచరించాలి. ఒక చిన్న కథ. కాకి బాధపడుతూ ఉంటుంది. ఎందుకు బాధపడుతూ ఉంటుందంటే, భగవంతుడు ఎందుకు నన్ను ఇంత నల్లగా పుట్టించాడు, నా యొక్క అరుపు కూడా అంతగా ఎవరికి నచ్చటం లేదు, నల్లగా ఉన్నాను నేనంటే ఎవరికి ఇష్టం లేదు అనే కాకి చాలా బాధపడుతూ ఉండేదంట. అయితే కోకిల దగ్గరికి వెళ్తుందంట. నీ గాత్రము, నీ గొంతు చాలా బాగుంటుంది, నాకంటే చాలా బాగుంటుందని కాకి కోకిలతో అంటుందంట. కాకి కోకిల దగ్గరికి వెళ్ళి అంటుందంట, నీ గాత్రం చాలా బాగుంటుంది, నీ గొంతు చాలా బాగుంది, నీ గొంతును అందరూ ఇష్టపడతారు అని కోకిలతో అంటే, కోకిల అంటుందంట, అయ్యో నేను కూడా నల్లగానే ఉన్నాను, నాకు కూడా భగవంతుడు నలుపునే ఇచ్చాడు, కనుక నాకు కూడా అసంతృప్తిగానే ఉంది. నాకంటే భగవంతుడు కొంగని బాగా తెల్లగా పుట్టించాడు, పెద్ద మెడ, అప్పుడన్నా సంతోషంగా ఉంటుందేమో
సరిగా కొంగ దగ్గరికి వెళ్ళిపో అని ఆ కోకిల కాకితో అంటుందంట. కాకి మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది? కొంగ దగ్గరికి వెళ్ళిపో. కొంగని అడుగుతుందంట, నీకు ఎంత తెలుపుదనం ఇచ్చాడు కదా భగవంతుడు, ఇంత పెద్ద మెడ ఇచ్చాడు కదా అని కాకి అడుగుతుంది కొంగని. తెల్లదనం ఒకటే ఉంది నాకు, ఇంకేమి నాకు దీనివల్ల నాకేం తృప్తి అనిపించలేదు కనుక ఆ కొంగ కూడా నిరుత్సాహపడుతుందంట. ఆ కొంగ ఏం చెప్పిందంట? కొంగ నిరుత్సాహంతో ఉంది కదా, ఆ కొంగ ఏం చెప్తుందంటే నెమలి గురించి మాట్లాడుతుందంట. నెమలి చాలా సంతోషంగా ఉంటుంది కనుక కాకి మళ్ళీ నెమలి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. నెమలిని అడుగుతుందంట, ఇన్ని రంగులు ఉన్నాయి నీలో, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, నీతో కలిసి ఫోటోలు కూడా దిగుతారు, కాబట్టి నువ్వు సంతృప్తిగా ఉన్నావా అని నెమలిని అడుగుతుంది. ఎవరు? కాకి. అందరూ నీ దగ్గరికి వస్తారు, అందరూ నేను ఇష్టపడతారు, నీతో ఫోటోలు దిగుతారు కదా, మరి ఆనందంగా ఉన్నావా నువ్వు అని అడుగుతుందంట. అప్పుడు నెమలి ఏం చెప్తుందంటే, అన్ని పక్షులను బంధిస్తారు, నిన్ను ఒక్కదాన్నే ఎవరు పట్టించుకోరు, స్వతంత్రంగా ఎగురుతున్నావు, నాకు నువ్వంటే ఇష్టము అని నెమలి అంటుందంట. ఎవరితో? కాకితో. స్వతంత్రంగా ఎగురుతున్న పక్షి నువ్వు, నిన్ను ఏ జూ పార్కులో నేను చూడలేదు, అన్ని పక్షులను చూశాను కానీ నేను ఏ పార్కులో కూడా చూడలేదు, ఎక్కడ బంధించలేవు నువ్వు, మేము బంధంలో ఉన్నాము అని ఆ నెమలి కాకి చెప్తుందంట. మరి ఎవరు గొప్ప ఇక్కడ? కాకి గొప్ప, నెమలి గొప్ప, కోయిల గొప్ప? అందరూ గొప్పనే. భగవంతుడు ఏం చెప్తాడంటే దీని సారం ఏంటంటే, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు గొప్ప వాళ్ళే, అందరికీ వాళ్ళకు విశేషత అనేది భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి ఎవరిలో వాళ్ళలో ఇది ఉంది అది ఉందని మీరు ఈర్ష్య పడకూడదు. మనకి ఇచ్చేటువంటి విశేషత మనకు ఉంటుంది, వాళ్ళకి ఇచ్చేటువంటి విశేషత వాళ్ళకు ఉంటుంది. మనకి ఏది ఇచ్చాడో దాంతో తృప్తిగా ఉండాలంట. అది లేదు ఇది లేదని మీరు మనసులో వ్యాకులత పడకూడదు, తృప్తిగా ఉండండి. భగవంతుడు లభించటమే మనకు ఒక గొప్ప వరం, భగవంతుడిని పొందటమే గొప్ప వరం. ఇంత అదృష్టం ఈ సృష్టిలో దాదాపు 800 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళెవరికి లభించినట్టు భాగ్యం మనకు లభించింది. మరి అంత ఆనందం ఉందా మీకు? అంత ఆనందంగా ఉన్నారా? ఎవరిని ఎన్నుకోలేదే, నన్ను ఎన్నుకున్నాడే భగవంతుడు, మా ఇంటికి వచ్చాడు, నా మనసులోకి వచ్చాడు కదా. మరి నాలో ఏమి ఇష్టపడ్డాడు ఆయన? నాలో ఏదో విశేషత ఉంటే కానీ ఆయన ఇష్టపడ్డు కదా. మరి ఆయన ఎందుకు ఇష్టపడి నన్ను ఎన్నుకున్నాడు? అంతటి సౌభాగ్యశాలి ఆత్మను నేను, అంత గొప్ప ఆత్మను నేను. ఇట్లా బాబా ఏమంటారంటే, ఈర్ష్య మీకు ఉండకూడదు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే సంతృప్తిగా ఉండాలి. ఏమున్నా లేకపోయినా నాకు బాబా ఉన్నారు, బాబా నన్ను ఇష్టపడ్డారు, బాబా నన్ను తన హృదయంలో దాచుకుంటూ నాకు వరదానం ఇస్తున్నారు, శక్తులు ఇస్తున్నారు, పాలన ఇస్తున్నారు, ప్రేమనిస్తున్నారు. ఎందుకంటే గొప్ప అదృష్టం ఎవరికి కూడా ఇవ్వలేదు. ప్రపంచంలో చాలామంది, కోట్ల మంది ఆయన కోసం వెతుకుతూ ఉన్నారు, ఆయన చూడాలని, కలుసుకోవాలని తాపత్రయపడుతూ ఉన్నారు. మరి మనకి అంత కష్టం ఇవ్వలేదు కదా. మన కళ్ళు మూస్తే, మనసు తలుచుకుంటే మన కళ్ళ ముందు ఉంటాడు బాబా. ఉంటాడా ఉండడా? మీకు కనపడుతున్నాడా? ఎంతసేపు కనపడతాడు? ఎంతసేపు కనపడతాడు మీకు? మనసులోనే. ఎంతసేపు కనపడుతున్నాడంటే, ఎంతసేపు ఏకాగ్రత కుదిరితే ఎంతసేపు ఆయన కనపడాలి. ఇంకా వేరే వాళ్ళు ఎవరు మన మనసులోకి రాకుండా ఉన్నటువంటి ఏకాగ్రత మనకు ఉండాలంట. అంతా మనం సాధన చేయాలంట. మన మనసులోకి ఒక్కరు కూడా రాకూడదు. కేవలం బాబాయే, బాబా స్మృతిలోనే, బాబా ఎదురుగానే ఉన్నాను నేను, బాబా శక్తి నాకు